Very good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Road, Hyderabad and Vijayawada. ఎక్కువ మంది కాల్ చేసి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి నన్ను అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చి ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుస్తూ ఉంటారు. సార్ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నా, నేను 2022లో తీసుకున్నా, 23లో తీసుకున్నా, లేకపోతే అంతకుముందు 20లో తీసుకున్నా. సార్ మళ్ళీ కోచింగ్ తీసుకోమంటారా అంటారు. ఎందుకు మీ మనీ వేస్ట్ చేసుకుంటారు? అవసరం ఏం లేదు. మళ్ళా మళ్ళా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, సార్ అప్డేటెడ్ సిలబస్ ఎలా సార్ అని అడుగుతూ ఉంటారు. సో మళ్ళా ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో గ్రూప్ 2, గ్రూప్ 1 ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా గ్రూప్ 2 పైన ఏ ఎగ్జామ్‌కైనా మీరు కోచింగ్ తీసుకొని ఉంటే, మళ్ళా ప్రత్యేకంగా గ్రూప్ 1కి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే గ్రూప్ 2 స్టాండర్డ్ పైన ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్ 2 కన్నా పైన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మళ్ళా కోచింగ్ అవసరం లేదు. క్లియర్. ఎందుకు మనీ వేస్ట్ చేస్తారు అనవసరంగా? తక్కువే ఉన్న గ్రూప్ 1 కూడా 75,000, 80,000 రూపాయలు ఉంది కోచింగ్ ఫీజు. పోనీ అదేమన్నా ఇన్ టైమ్‌లో అవుతుందంటే అవ్వదు. గ్రూప్ 1 కూడా టైం తీసుకుంటది. బాగా మినిమమ్ ఒక 6-8 మంత్స్ పడుతుంది. 8 మంత్స్ మినిమమ్ పడుతుంది. సో ఎందుకు ఇంత కాలాన్ని మరియు సమయాన్ని మరియు ధనాన్ని ఎందుకు వృధా చేస్తారు? అందుకని మీరేం చేస్తారంటే, నేను ఇంతకుముందు ఏదైనా కోచింగ్ తీసుకొని ఉండి, ఏదైనా ప్రిపరేషన్‌లో ఉండి, ఓన్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నా, మీకు ఒక ఐడియా ఉన్నా, బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ లాంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదివి ఉన్నా, లేదా ఓన్‌గా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఉన్నా, ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు కొన్ని సబ్జెక్టులు అప్డేట్ చేసుకోండి, పర్లేదు. గతంలో సరిగ్గా రాయకపోయిన గ్రూప్ 1 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మీరు అప్డేట్ చేసుకోండి. ఆ అప్డేట్ చేసుకోవడం ఎలానో నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో. సో అప్డేట్ చేసుకోవడం అంటే ఫస్ట్ మనకు అప్డేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ అన్నమాట. సో ఎకానమీకి ఎవ్రీ ఇయర్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే 2 వస్తాయి. ఆ బడ్జెట్, ఎకనామిక్ సర్వే తీసుకొని నిజంగా తిప్పి తిప్పి కొడితే మీకు ఒక 4, 5 పేజెస్ ఉంటాయి అంతే. అవి మాత్రమే అప్డేటెడ్ ఉంటాయి. అవి కూడా మీకు ఆ సర్వేలోను, బడ్జెట్‌లోను హైలైట్స్ ఇస్తారు. ఆ హైలైట్స్ యాడ్ చేసుకుంటే చాలు. లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడక్షన్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత టాక్స్ రెవెన్యూ వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎంత ఎక్స్‌పెండిచర్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఇట్లా ఇలాంటివే ఉంటాయి కొన్ని. అవి అప్డేట్ అయితే సరిపోతుంది. తర్వాత కొన్ని రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రిపోర్టు, ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు, తర్వాత వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, ఐఎంఎఫ్ రిపోర్ట్, ఇట్లాంటి ఇంటర్నేషనల్, నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్స్ తీసుకొని వాటిలో హైలైట్స్ అనమాట చాలు. ఇదొక పద్ధతి. మెయిన్‌గా మీరు ఇట్లా అప్డేట్ అవ్వాలి. గవర్నమెంట్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని వాటిని రాసుకోండి మీరు. మీరు ఆల్రెడీ మీ దగ్గర పాత నోట్స్, మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ ఉంటుంది. దాని దగ్గర పెట్టుకొని చక్కగా రాసుకోండి. రెండోదేంటంటే, మీరు న్యూస్ పేపర్ రెగ్యులర్‌గా చదవమని. ఇప్పుడు మా దగ్గర సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు సివిల్స్ ఆఫ్‌లైన్ బ్యాచ్ నడుస్తుంది, ఆన్‌లైన్ బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రోజు 2 గంటలు పేపర్ చదవాల్సిందే. నేను అక్కడ కూర్చొని ఏం చదివారు పేపర్‌లో? పేపర్ వాళ్ళకి అనాలిసిస్ ఇచ్చిన తర్వాత ఏం చదివారు? ఏం నేర్చుకున్నారు? చెప్పండి, నాకు చూపించు అని అడుగుతాను నేను. ఈవినింగ్ సెషన్ అంతా సివిల్స్ వాళ్ళకి పేపర్ అనాలిసిస్ ఉంటుంది. పేపర్ నుంచేనండి గ్రూప్ 1 సివిల్స్‌లో పేపర్ నుంచే 50-70% క్వెషన్స్ వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది జగమెరిగిన సత్యం ఇది. న్యూస్ పేపర్ మీద ఎవరికి పట్టు ఉంటదో వాళ్ళకి సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 వస్తాయి. న్యూస్ పేపర్ మీద పట్టు రాకపోతే ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా మీకు ఎంపీడీఓ లాంటి చాలా తక్కువ పోస్టులు వస్తాయి గానీ, ఆర్‌డీఓ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ లాంటి ఉన్నత ఉద్యోగాలు అయితే రావు. పేపర్ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాల్సింది. సో కాబట్టి పేపర్‌లో ఎవ్రీథింగ్ అప్డేటెడ్ బై ద న్యూస్ పేపర్స్. ఐదర్ తెలుగు ఆర్ రీజనల్ పేపర్స్ ఆర్ ఇంగ్లీష్ పేపర్స్‌లో ఎవ్రీథింగ్ అప్డేట్ అవుతుంది. ప్రతిరోజు ఎడిటోరియల్స్ చూడండి, వీటి మీద రాస్తారు. ఎకానమీ మీదే, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సోషల్ ఇష్యూస్ ఇవే కదా రాస్తారు. ఇవే జనరల్ ఎస్సే వస్తది, ఎకానమీలో ఉంటాయి, పాలిటీలో ఉంటాయి, సోషల్ ఇష్యూస్‌లో ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ అక్కడే ఉన్నాయి. ఎవ్రీడే ఎడిటోరియల్ వస్తుంది కదా! దాని ఎడిటోరియల్ చదవండి. దాంట్లో మెయిన్ పాయింట్స్ చూడండి. ఏది ఇంపార్టెంట్ ఉందో, మీకు ఇంతకుముందు తెలియని పాయింట్ ఏది ఉందో అది నోట్ చేసుకోండి. సో ఈ 2 పనులు చేయండి. తర్వాత మూడో ఆప్షన్ ఏంటంటే, మీరు అప్‌డేట్ అవ్వడానికి మళ్ళా కోచింగ్ తీసుకోకుండా మూడో ఆప్షన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక మ్యాగజైన్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ 'యోజన', 'కురుక్షేత్ర' లేకపోతే సివిల్ సర్వీసెస్ వాళ్ళైతే 'క్రానికల్', లేకపోతే ఇంకేదైనా మీకు నచ్చిన 'ప్రత్యేకత దర్పణ్' ఏదో మీకు నచ్చినటువంటి ఐ మీన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ వీక్లీ ఇలాంటి ఏయైనా సరే మీకు నచ్చినవి ఏ ఒకటి చదవండి. అందులో కూడా అప్‌డేటెడ్‌గా ఉంటాయి. మరి మీరు మళ్ళా ఎందుకు కోచింగ్? ఒక్కొక్కళ్ళు ఎకానమీ 4 సార్లు తీసుకున్నా వస్తుంటారు నా దగ్గరికి. ఈవెన్ ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఢిల్లీ నుంచి మన వాళ్ళు ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకొని క్లారిటీ లాగా మళ్ళీ ఎకానమీ, మళ్ళా హిస్టరీ, జనరల్ ఎస్ఏకి వస్తూ ఉంటారు.
సో నేనేమంటే మీరు ఆ అమౌంట్‌ని మరి కోచింగ్ ఫీజ్ ఎక్కువ ఉంటుంది మిగతా వాటికన్నా. అందుకని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలాంటి అవగాహన లేని వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాల్సింది. అవగాహన ఉన్న వాళ్ళ గురించి, ఇంతకుముందు రాసిన వాళ్ళ గురించి, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి, గ్రూప్ 3 లాంటి ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ మంది వచ్చి కలుస్తా ఉంటారు. వాళ్ళు పాపం ఇదే చెప్తా ఉంటారు. సార్ అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యాం, అన్ని సార్లు తీసుకున్నాం, మళ్ళా తీసుకుంటాం సార్, మళ్ళా వస్తాం సార్ అంటాడు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని నేనే చెప్తాను. మీరు హాయిగా లాస్ట్ మీరు చేయాల్సిన అన్నిటికి మించి లాస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు పై 3 చేయలేకపోయినా, లాస్ట్ పని ఏంటంటే నా దగ్గర టెస్ట్ సిరీస్ రాయండి. మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ రాశారనుకోండి, నేను ఫుల్ అప్డేటెడ్ క్వెషన్స్ ఇస్తా. ఒకవేళ మీరు అప్డేటెడ్‌గా రాయకపోయినా దాని ఆన్సర్ ఇంత అప్డేటెడ్‌గా ఉండాలి. ఈ డేటా ఉండాలి. ఇది ఉండాలని చెప్పి నేను చెప్తాను నేను. దాంతో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవగాహన వస్తుంది. చాప్టర్ వైస్‌గా ఒక్కొక్క చాప్టర్ 10 క్వెషన్‌లు పెడతాం. మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ లాగా ఇస్తాం. దీంట్లో మీరు సక్సెస్ అయిపోతారు. దీనికెందుకు పదే పదే కోచింగ్ తీసుకోవద్దు. కాబట్టి ఆ కోచింగ్‌లో పెట్టే ఒక 20% అమౌంటే మీకు టెస్ట్ సిరీస్‌కి ఉంటుంది. కోచింగ్‌కి 80,000 పెడతారు. టెస్ట్ సిరీస్ మహా అయితే ఎంత ఉంటుంది? టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. రాయండి. మీరు మళ్ళా మీ టైం కూడా వేస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా జాబ్ చేస్తే హాయిగా జాబ్ చేసుకోండి. మీరు హాయిగా ఎక్కడ ఉంటే ఏదైనా జాబ్ చేసుకుంటే చేసుకోండి. మీరు ఎప్పుడు లీవ్ పెట్టి చదవాలో నేను చెప్తాను మీకు. అప్పుడు లీవ్ పెట్టుకొని చదువుకుంటే సరిపోద్ది. అందాక మీరు జాబ్ చేసుకుంటూ ఒక టైం పాస్‌గా అంటే ఒక సమయాన్ని కేటాయించుకోండి. రోజు అట్‌లీస్ట్ ఒక 2-4 అవర్స్ వచ్చేటట్లు చూసుకోండి. మినిమమ్ 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్. ఏదో టైంలో దొరుకుతుంది. మార్నింగ్ ఒక 1 అవర్ ఎర్లీగా లేవంటే అక్కడ ఒక 1 అవర్, 1 ½ అవర్ దొరుకుతుంది. మళ్ళా నైట్ ఆఫీస్ నుంచో లేదా మీ వర్క్ నుంచి రాగానే మళ్ళీ ఒక 1 ½ అవర్, 2 అవర్స్ పెట్టుకోండి. ఒక హాబీ పెట్టుకోండి. ఎందుకంటే మీరే ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. మీరే గొప్పవాళ్ళు అవుతారు. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం గాని సంపాదిస్తే 3, 4 తరాలు కూర్చొని తినొచ్చు. అంత సోర్సెస్ ఉంటాయి మీకు. అది ఇంక నేను చెప్పబల్లే మీకు తెలిసిన విషయం అవన్నీ. ఓకే. సో, కాబట్టి ఈ నాలుగో పాయింట్ నేను చెప్పింది బాగా ఉపయోగించుకోండి. పై 3, 4 ఉపయోగించుకొని చక్కగా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తదా? అప్పుడొస్తదా? అని అడుగుతా ఉంటారు. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని అడుగుతున్నారు అంటే మీరు వెనకబడ్డట్టే లెక్క. వచ్చినప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఇప్పటి నుంచి సిలబస్ ఏం తక్కువ ఉందా గ్రూప్ 1లో? సివిల్ సిలబస్ కన్నా ఎక్కువ ఉంది. సివిల్ సిలబస్‌తో పాటుగా స్టేట్ సిలబస్ కూడా చదవాలి మీరు. ఇంతుంది గ్రూప్ 1లో. అందుకని చిన్నగా చదవండి. నోటిఫికేషన్‌లు వస్తాయి. వచ్చినప్పుడు రాసుకోవచ్చు. మీరు గ్రూప్ 1 లక్ష్యం అనుకుంటున్నారు కదా! అలాంటప్పుడు ఎందుకు నోటిఫికేషన్‌తో ఏం పని? సడెన్‌గా ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ ఎప్పుడైనా చేయొచ్చు నోటిఫికేషన్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.